మౌంటైనీర్ బుక్యా యశ్వంత్ నాయక్. తను ఇప్పటికే ప్రపంచంలో చాలా ఎత్తైన పర్వతాలు ఎక్కాడు. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఈ పర్వతాలు ఎక్కే క్రమంలో ఎలాంటి డిఫికల్ట్స్ వస్తాయి, ఎవరెస్ట్ ఎందుకు ఎక్కాలనుకుంటున్నాడు, ఒక చిన్న మారుమూల తండా నుంచి వచ్చి ఈ స్థాయికి అతనికి ఏం ఇన్స్పిరేషన్ ఇచ్చింది, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని అతనితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే యశ్వంతనా. చెప్పాలా, చాలా పర్వతాలు ఎక్కేసావు ఇప్పటికీ. అందులో కొన్ని ముఖ్యమైన ఒక 3 అట్లా చెప్పాను. నేను 7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో నేను 3 కంప్లీట్ చేశాను. రష్యా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ మన ఇండియాలో ఒక 4 కంప్లీట్ చేశాను. వాటిలో ఇప్పుడు ఆ రష్యాలో ఎక్కింది కానీ ఆఫ్రికాలో ఎక్కింది కానీ నీకు చాలా డిఫికల్ట్ అనిపించింది ఏది? డిఫికల్ట్ అంటే నేను రీసెంట్లీ లాస్ట్ మంత్ సెప్టెంబర్లో ఒకటి చేశాను, మౌంట్ గోరీచెన్ అని. అల్పైన్ స్టైల్లో చేసాం. అది కొంచెం బాగా డిఫికల్ట్ అనిపించింది. అండ్ ఈ ఎల్బ్రోస్ కొంచెం డిఫికల్ట్ అనిపించింది. అదే మీది ఎట్లా మహబాద్ జిల్లా? అవును, మహబాద్ జిల్లాలో చిన్న తండా. అవును. సో ఒక చిన్న మారుమూల తండా నుంచి నువ్వు మౌంటైనర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? అంటే మౌంటైనర్ అవ్వాలని నేను కాదన్న, నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. చిన్నప్పటి నుంచే నేను RIMC, రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ స్కూల్ అలాంటి వాటికి ఎంట్రన్స్ రాశాను, కానీ అందులో వెళ్ళలేదు. తర్వాత నేను 10th అయిపోయిన తర్వాత తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజెస్లో సైనిక్ అండ్ ఇండియా అని చెప్పేసి అప్పుడు నా 10th అవ్వగానే ఒక ఇది ఉండే. సో నేను దాంట్లో నేను చాలా డిఫెన్స్లో జాయిన్ అవ్వాలని చాలా ప్యాషనెటెడ్గా ఉండే నేను. సో అలా నేను సైనిక్ అండ్ ఇండియాలో నాకు అక్కడ సీట్ వచ్చింది. సీట్ వస్తే నేను ఇండియా చూస్ చేసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ప్రిపేర్ చేపిస్తారు. ఇట్లా డిఫెన్స్కి తర్వాత ఎట్లా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేపిస్తారు. అందులో జాయిన్ అయినా నేను. అందులో జాయిన్ అయిపోయిన తర్వాత నేను రాక్ క్లైంబింగ్ స్కూల్ భువనగిరిలో ఒకసారి వెళ్ళాను. అప్పుడు అక్కడ 11 మంత్ లెవెల్ 2 కోర్స్ చేశాను. అక్కడ ఆ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళందరూ కొంచెం బాగా బాగా మోటివేట్ చేశారనమాట. నీకు విల్ పవర్ ఉంది, బాగా చేస్తున్నావు అని చెప్పేసి. అంటే ఏదైనా కొంచెం ఈజీగా చేసేస్తున్నావు, అంత టఫ్ అనిపించడం కానీ అలా ఏం అనిపించలేదు. సో అలా వాళ్ళు కొంచెం బాగా ఎంకరేజ్ చేయడంతో అలా ఇంట్రెస్ట్ కలిగింది రాక్ క్లైంబింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత నేను ఇలాగా దాని గురించి బాగా తెలుసుకున్నాను అనమాట. ఇలా మౌంటైనరింగ్, ఇలా 7 కాంటినెంట్స్, 7 హైయెస్ట్ పీక్స్, ఇలా మౌంటైనరింగ్ కూడా చేస్తారని. అలా ఫస్ట్ నేను లదాఖ్ వెళ్ళాను ఒకసారి. లదాఖ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎక్స్పిడిషన్ చేశాను. నేను కొంచెం నాకు బాగా అనిపించింది, నాకు చాలా ఈజీగా చేసేస్తున్నాను అండ్ కొంచెం బాగా చాలా మంచిగా అనిపించింది. సో నేను అలా స్టార్ట్ చేశాను ఇది. సో అలా మౌంటైనరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అంటే నేను మౌంటైనర్ అవ్వాలనుకున్నప్పుడు పేరెంట్స్కి చెప్పావు ఆ విషయం? ఫస్ట్ థింగ్ వచ్చేసి మా పేరెంట్స్కి ఏం తెలియదు. ఇది ఇప్పుడు తండాలో ఉంటాం అన్న, నాకే నా 10th అవ్వకముందు ఇన్ని స్పోర్ట్స్ ఉంటాయని కూడా తెలియదు. ఓకే, మౌంటైనరింగ్ ఉంటుంది ఇలా అని కూడా తెలియదు మాకు. మా పేరెంట్స్కి నార్మల్ అది కూడా ఒక స్పోర్ట్ అని అనుకుంటున్నారు మా పేరెంట్స్. కబడ్డీ, ఖోఖో ఇవే తెలుసు. ఇవే తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళకి కూడా ఇది ఒక నార్మల్ స్పోర్ట్ లాగా తెలుసు. కానీ ఇందులోకి వెళ్తే ఇంత డేంజర్గా ఉంటుంది. నాకు కూడా దీంట్లో వచ్చిన తర్వాత ఇంత డేంజర్గా ఉంటుంది. సో కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. ఏ పేరెంట్స్ అయినా పిల్లల్ని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పలేదు, నార్మల్ స్పోర్ట్ ఇది, నార్మల్గా మౌంటైనరింగ్ అనేది అది చేస్తున్నా అంటే వాళ్ళు మంచిదే చెయ్యని బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత నేను ఒకసారి ఆఫ్రికా వెళ్తున్నప్పుడు వాళ్ళకి తర్వాత చెప్పారనమాట. కొంతమంది మా ఫ్యామిలీలో కొంతమంది ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం అక్కర్లేదు, అక్కడ నుంచి వచ్చేసి ఏదైనా తీసుకొని బతుకుదాంలే కానీ అంటే ఏం కాదు వెళ్తానని చెప్పేసి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయాను ఆఫ్రికా. సో అలా దాని తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా వెళ్ళడం రావడం ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే చాలా మనం పూరే. అయితే మరి మౌంటైనరింగ్ అనేది చాలా ఫైనాన్షియల్గా చాలా డబ్బుతో కూడుకున్న పని. సో చాలా ఖర్చు కావాలి, దానికోసం డబ్బు కావాలి. ఇవన్నీ ఎలా మీకు స్పాన్సర్లు ఉన్నాయా లేకపోతే ఎలా చేశారు? అన్న నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు చాలా డిఫికల్ట్. అంటే స్పాన్సర్షిప్ విధంగా చూసుకుంటే మా పేరెంట్స్ అంత అంటే ఉన్నోళ్ళేం కాదు. అండ్ వాళ్ళు నాకు చేసే పొజిషన్లో కూడా ఏం లేదు. వాళ్ళు ఎంతైతే చేయగలరో అంత చేశారు, ఎంతైతే ఇవ్వగలరో అంతవరకు వాళ్ళు పుష్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి నేను కొన్ని కంపెనీస్ని అప్రోచ్ అయ్యా. నేను మౌంట్ కిలిమంజారో చేయడానికి ఆల్మోస్ట్ ఒక 7-8 months స్పాన్సర్షిప్ కోసం స్ట్రగుల్ అవ్వడం అంటే అప్పుడు కరోనా టైము, స్కూల్ కాలేజెస్ ఏం లేవు. అది నాకు ప్లస్ పాయింట్ అయిపోయి నేను చాలామందిని అప్రోచ్ అయ్యా, చాలామందిని, hundreds of peopleని అప్రోచ్ అయ్యా.
అలా నాకు సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి 7-8 మంత్స్ స్పాన్సర్షిప్ కోసమే టైం పట్టింది. బాబా అక్కడ నాకు చాలా డిఫికల్టీస్, చాలా పొలిటికల్ లీడర్స్ని కలిసాయి, చాలామందిని కలిసాయి, కానీ వాళ్ళ నుంచి ఏం రాలే. తర్వాత కొన్ని ప్రైవేట్ కంపెనీస్, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు అండ్ సివిల్ సర్వెంట్స్ కొంచెం బాగా హెల్ప్ చేశారు నాకు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. సో అలా ఆఫ్రికా హైయెస్ట్ పీక్ అది కంప్లీట్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా నాకు కొన్ని స్టేట్ గవర్నర్స్ నుంచి ఇప్పుడు కొంత హెల్ప్ వాళ్ళు చేశారు. అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ చిన్నవి అది చేస్తున్నారు. ఇప్పుడు నీ టార్గెట్ 7 సమ్మిట్స్ కదా, అందులో 3 అయిపోయినాయి, ఇంకో 4 ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? నెక్స్ట్ నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను. సో వరల్డ్లోనే యాక్చువల్లీ స్పాన్సర్షిప్ వస్తే ఇవన్నీ కూడా 1 yearలో కూడా కంప్లీట్ చేసేయచ్చు, అంటే తక్కువ టైంలో. మిగతా 4 కూడా. కానీ మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్పాన్సర్షిప్, డబ్బులు ఉండాలి కదా. డబ్బులు ఉంటే మనం ఇంత టైంలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంత అవుతుంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి? మౌంట్ ఎవరెస్ట్ ఒక 40 to 45 lakhs అవుతుంది. ఇంకా పైకే 45 నుంచి ఇంకా పైకే 40-45 నుంచి పైకే ఇంకా 1 year వరకు కూడా అవుతుంది, డిపెండ్స్. ఒక ఆక్సిజన్ సిలిండర్ వచ్చేసి మనకి 3 lakhs 2.5 ఉంటుంది అన్న. అలాంటివి మనకు 10 ఆక్సిజన్ సిలిండర్స్ కావాలి. మనకు పర్మిట్ ఫీజు ఒక 16 lakhs ఉంటుంది. ఇట్లా చాలా ఎక్స్పెన్సివ్ అది. అండ్ మౌంట్ విన్సన్ అని ఉంటుంది అంటార్టికల్, అది ఒక 50 lakhs అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకుంది, అది కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ దాంతో స్పాన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవునన్న. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్కి నేను ఒక 20 వరకు నేను అరేంజ్ చేసుకున్నా, ఇంకో 25 వరకు ఉంది. సో నేను అది దానికోసమే గవర్నమెంట్ నుంచి హెల్ప్ కోసం ట్రై చేసావా? చేశాను. గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత హెల్ప్ చేశారు. అండ్ కొన్ని స్టేట్ గవర్నర్స్ కొంత హెల్ప్ చేశారు, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ చేశాయి. సో 20 వరకు అరేంజ్ చేసుకున్నా. సో రిమైనింగ్ దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, అంటే మీ లోకల్ ఎమ్మెల్యే ఎంపీస్ వాళ్ళందరినీ కలిస్తే పూర్తి అమౌంట్ వాళ్ళు కలిసారు, వాళ్ళు అడిగలేరా? చేశారు, కానీ అంత సపోర్ట్ ఏం లేదు. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం. సో ఆ పర్వతం ఎక్కుతూ కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంత పెద్ద పర్వతాన్ని ఎక్కాలని నువ్వు డిసైడ్ అయినప్పుడు, అలాంటి వార్తలు కానీ ఆ విషయాలు తెలిసినప్పుడు భయం అనిపించలేదు? అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అనే కాదన్న, ఏ మౌంటైన్ అయినా రిస్కీయే. ఎక్కడేం జరుగుతుంది మౌంటైన్స్లో అనేది మనం చెప్పలేం. అది మౌంట్ ఎవరెస్ట్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. చిన్న పీక్స్ మీద చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ దాకానే ఉంటాం, కానీ ఇంకా మనం మన డెస్టినీని మార్చలేం కదా. సో కాబట్టి మనం ఒకటి డిసైడ్ అయ్యాం, 7 continents 7 highest పీక్స్ కంప్లీట్ చేయాలి అండ్ మన నేషనల్ ఫ్లాగ్ని అక్కడ రిప్రజెంట్ చేయాలని. సో ఎన్ని కష్టాలు అనేవి పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఇంకా వస్తూనే ఉంటాయి, కానీ మనం మన డ్రీమ్ని మర్చిపోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి అనుకొని ముందుకు వెళ్తున్నాను. భయం అనేది అంటే ఇప్పుడు నార్మల్ ఏ లైఫ్లో అయినా, ఏ జర్నీలో అయినా ప్రతి ఒక్కరికి భయం అనిపిస్తూనే ఉంటుంది. సో డిఫరెంట్ వాళ్ళ ఫేస్లో అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మాలో ఏంటంటే మౌంటైన్ దాంట్లో నేను కొంచెం ట్రైనింగ్ తీసుకొని కొంచెం నాకు అది ఈజీగా చేయగలుగుతాను. నేను ఈజీగా చేయగలుగుతాం. బట్ ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటారు దీనికి? మేము BMC AMC అని కొన్ని మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే, కొన్ని అంటే అన్నీ ఉండవు, ఒక 5-6 ఉన్నాయి అంతే, 4-5. ఆ ఇన్స్టిట్యూట్స్లో మనకి BMC AMC అని కోర్స్ నేర్పిస్తారు, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్, అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ అని. దాంట్లో మనం ప్రతి ఒక్కటి నేర్పిస్తారు వాళ్ళు. మౌంటైన్ ఎలా ఎక్కాలి, ఏ ఫేస్ నుంచి ఎక్కాలి, మ్యాప్ రీడ్ ఎలా చేయాలి, ఏ రోప్ ఎక్కడ యూజ్ చేయాలి, ఒకవేళ మధ్య రోప్ తెగిపోతే ఎలా జాయిన్ చేసుకోవాలి, ఏ గేర్ ఎక్కడ యూజ్ చేయాలి, ఒక మౌంటైన్ ఎక్కడానికి మనకి ఎంత గేర్ సరిపోతుంది, ఓకే, అండ్ మనకి ఎంత ఫుడ్ అవసరం అవుతుంది, ఒక ప్లాన్ ఎలా చేసుకోవాలి, అన్నీ వాళ్ళు నేర్పిస్తారు. ఈ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ఒక ఎనర్జీ చాలా కావాలి అవి ఎక్కాలంటే. సో అంటే స్పెషల్ ఫుడ్స్ ఏమైనా డైట్, ఎలాంటి డైట్ తీసుకుంటారు మీరు? డైట్ అంటూ ఏం లేదన్న, నార్మల్గా నేను తినేస్తాను ఫుడ్, కానీ ఆయిల్ ఫుడ్స్ తిన్ను. ఓకే, ఆయిల్ ఫుడ్స్ తిన్ను, నార్మల్ ఏ ఫుడ్ అని తినేస్తాను నేను. అంటే అలాగనే నార్మల్గా అంతే. అంటే మేము జొన్న ఉంటుంది చూడు, జొన్న అది దాన్ని పలగొట్టి చేసుకుంటాం కదా రైస్ లాగా. సో అది బాగా తీసుకుంటాను నేను, అది బాగా తింటా. మార్నింగ్ నైట్ మధ్యాహ్నం ఏది దొరికితే తినేస్తా, ఏది దొరికినా తినేస్తా ఇట్లా. కానీ ఆయిల్ ఫుడ్స్ తినను, బజ్జీలు, ఏదైనా తింటా. ఇప్పుడు మనకి మౌంటైన్స్లో ఇక్కడ మనకి బిర్యానీ కావాలి, పులిహోర కావాలి, అన్నీ దొరకవు కదా. అసలు ఏది దొరికితే దాంతో మేనేజ్ అయిపోవాలి. బ్రెడ్ దొరికితే బ్రెడ్ తినేయాలి, చాక్లెట్ ఉంటే చాక్లెట్తో మేనేజ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం ఏది దొరికినా తినేయాలి. కానీ నేను ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అయితే నేను తిన్ను.
సో అట్లా మనం మౌంటైన్స్ వెళ్ళినప్పుడు కూడా రెడీ టు ఈట్ ఫుడ్ ఉంటుంది, చిన్న చిన్న మెస్టిన్ గ్యాసెస్ ఉంటాయి మా దగ్గర. సో దాంతో హాట్ వాటర్లో పెడితే అది ఫుడ్ అయిపోతుంది, అది తింటాం. అండ్ మ్యాగీ, నూడిల్స్ ఇలాంటివి బేస్ క్యాంప్ వరకు అయితే మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం. రైస్ ఇలాంటివి, కిచడి అలాంటివి చేసుకోగలుగుతాం. కానీ బేస్ క్యాంప్ తర్వాత ఏంటంటే మనం చేయలేము అవన్నీ, అంతా మనం క్యారీ చేసుకోవాలి. అక్కడ నుంచి హార్స్ అలాంటివి ఏం రావు, ఎవరు రారు. కాబట్టి మనమే మొత్తం లోడ్ క్యారీ చేసుకోవాలి. కాబట్టి ఏదైతే అవసరం ఉంటుందో ఆ గేర్ మాత్రమే తీసుకెళ్తాం, ఎంతైతే తినడానికి అవసరం ఉంటుందో అంత మాత్రమే తీసుకెళ్తాం. అండ్ మౌంటైన్స్లో కొన్నిసార్లు ఇప్పుడు మనం ఒక మౌంటైన్ ఎక్కడానికి ఒక 10 days పట్టిందనుకో, మేము ఒక 13 days 15 days పెట్టుకుంటాం. సపోజ్ ఎక్కడైనా వెదర్ బాగాలేదనుకోండి, రెస్క్యూ డే రిజర్వ్ డేస్ ఉంటాయి, ఒక 2, 3, 5, 6 days అలా పెట్టుకుంటాం రిజర్వ్ డేస్. అవి యూజ్ చేసుకుంటాం. సపోజ్ ఈ రోజు ఉన్నాం అనుకోండి, రేపు మనం మూవ్ అవ్వాలనుకోండి నెక్స్ట్ పాయింట్కి. సో మేము రేపు వెదర్ బాగాలేదనుకోండి, సో రేపు రిజర్వ్ డే యూజ్ చేసుకుంటాం, ఆగిపోతాం.